విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాలన నేటి పాలకులకు ఆదర్శమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన రాయల జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని రాయల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్పై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమానికి పాతరేశారని విమర్శించారు. బడ్జెట్లో అంకెల గారడి తప్ప ప్రజలకు జరిగిన మేలేమీ లేదని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న 1500 ఊసేలేదని, బడ్జెట్లో దీనికి కేటాయింపులు 0 అని విమర్శించారు. 50 ఏళ్లకే పెన్షనిస్తామన్న హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు 5,000 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు వెంటనే చెల్లిస్తేనే పేదలకు విద్య, వైద్యం అందుతాయని స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి ఊసేలేకపోవడం యువతను వంచడమేనని ఎంపీ వ్యాఖ్యానించారు. రాయల జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఒకవైపు రాయల పరిపాలనను కొనియాడుతూనే మరోవైపు ప్రస్తుత ప్రభుత్వంపై రాజకీయ విమర్శలతో విరుచుకుపడ్డారు. బడ్జెట్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మీరు అంటున్నారు. చాలా తక్కువగా ఉండడం పక్కన పెట్టండి, అసలు కేటాయింపులే లేవు. ఆడబిడ్డని ఏదైతే 18 ఏళ్లు దాటిన ఆడవారందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాననేది అయితే చెప్పారు, దానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ప్రతి నిరుద్యోగి కూడా, దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇలా ఎన్నో పథకాలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. పైపెచ్చు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలకు కూడా 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఈ 22 మాసాల్లో. ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే 8,000 కోట్ల బకాయి ఉంది. ఆరోగ్యశ్రీకి దాదాపు 5,000 కోట్ల పైచిలకు బకాయి ఉంది. ఆ బకాయిలు తీరిస్తేనే ఆ స్కీమ్స్ అనేటివి జాగ్రత్తగా రన్ అయ్యే పరిస్థితి, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఆ బకాయిలు తీర్చే పరిస్థితి కూడా లేదు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి తప్ప ప్రజలకు నిజంగా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేసే పరిస్థితి అయితే లేదు.